స్టార్టప్ ఇండియా ఎకానమీ నిజంగా ఈ రేంజ్లో పెరగడానికి గల కారణం ఏంటంటే దేశంలో ఉండే భద్రత, వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఫ్యాక్టరీలకు ఎవరో గన్నులతో రాకుండా ఉండే అంత స్పష్టమైన సెక్యూరిటీ భారతదేశం కల్పిస్తుంది. అందుకే ఎకానమీ అంత పెరిగింది అని అంటున్నారు. ఈ రోజున చూసినట్లయితే బార్డర్ సెక్యూరిటీ కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ, దాని గురించి సంబంధించినటువంటి బడ్జెట్స్ కానీ, లేదా గతంలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉండింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ సిస్టమ్ ఈ రోజున ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అవ్వ బువ్వ ఉడికిందా లేదంటే ఒక మెతుకుని బట్టి చెప్పేస్తే సరిపోతుందన్న. ఇప్పుడు నేను చెప్పితే నాది నేను బాగా ఉదుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైతే 9 ఉగ్రవాద టార్గెట్లను పెట్టుకొని భారత ప్రభుత్వంపై పాకిస్తాన్ లోపలికి చొరబడి రాత్రి 1:05 మొదలుపెట్టి 1:25 ఆపరేషన్ సింధూర్ని ముగించుకొని ఏ ఆడబిడ్డల నుదిటి తిలకాన్ని అయితే తుడిచేద్దామని పాకిస్తాన్ కలగని బెదిరిద్దామనుకుందో 4 ముష్కర్లను పంపి 2 ఆడబిడ్డల్ని పంపించి వాళ్ళ శత్రు శిబిరాలను అన్నింటినీ కొట్టేసి అర్ధగంటలు వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. వందల సంఖ్యలో డ్రోన్లను మన దేశంలోకి పంపాలని, మన దగ్గర ఉన్నటువంటి అనేక పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్రాంతాలను డిస్టర్బ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు అన్న.